ఐపీఎల్ ఆరంభానికి ముందే ప్లేయర్లకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఆట మీదే ఫోకస్ చేసేలా రూల్స్ పెట్టింది. భుజాలు కనిపించేలా జెర్సీలు వేసుకోవడం కుదరదని తేల్చేసింది. భార్యలతో కలిసి కార్లలో షికార్లు కొట్టడం పైన కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రాక్టీస్ నుంచి మ్యాచ్ పూర్తయ్యే వరకు ప్లేయర్లు ఎలా ఉండాలన్న విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఐపీఎల్ అంటేనే కలర్ఫుల్ లీగ్. భారత క్రికెటర్లే కాదు, విదేశీ క్రికెటర్లు కూడా మెగా లీగ్లో ప్రత్యేకంగా నిలుస్తారు. కుర్రాళ్ల నుంచి స్టార్ ప్లేయర్ల వరకు దూకుడు చూపించేందుకు ప్రయత్నిస్తారు. ఆటపాటలకు ఏమాత్రం కొదవలేదన్నట్టుగా లీగ్ సాగిపోతుంటుంది. లీగ్లో కొందరు క్రికెటర్లు గర్ల్ ఫ్రెండ్స్, భార్యలతోనూ హైలైట్ అవుతుంటారు. ఆఫ్ ది ఫీల్డ్ సంగతులు అభిమానులను ఆకర్షిస్తుంటాయి. ఒక్కోసారి వివాదాస్పదమూ అవుతుంటాయి. మొన్నటికి మొన్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిందో లేదో హార్దిక్ పాండ్యా, మహికా జోడీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. గ్రౌండ్లోనే ముద్దులాటలో మునిగి తేలారు. కొందరు విదేశీ క్రికెటర్లు కూడా అలాంటి పనులతోనే కెమెరాకు చిక్కారు. జాతీయ జెండాను కప్పుకునే పాండ్యా రొమాన్స్ చేశాడంటూ సోషల్ మీడియాలోనూ రచ్చ నడిచింది. పూణేలో ఓ అడ్వకేట్ అయితే ఈ ఎపిసోడ్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. కప్ మీద కంటే ప్రియురాలు మీదే పాండ్యా ఫోకస్ చేశాడంటూ అభిమానులు ఇప్పటికీ ఫైర్ అవుతూనే ఉన్నారు. ఐపీఎల్లో ఇలాంటి సీన్స్ ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని చర్చ గట్టిగానే నడిచింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత కనిపించిన దృశ్యాలపై బీసీసీఐ రియాక్ట్ ఏమీ కాలేదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ ఆరంభానికి ముందు మాత్రం కండిషన్స్ అప్లై అంటోంది. ప్లేయర్ల ఫోకస్ అంతా ఆట మీదే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. అందుకు తగినట్టే కొన్ని రూల్స్ను తీసుకువచ్చింది. టీంతో పాటే ప్లేయర్లు బస్సుల్లో ప్రయాణించాలని తేల్చి చెప్పింది. హోటల్ నుంచి గ్రౌండ్కు స్పెషల్గా సొంత వాహనాల్లో ప్రయాణిస్తామంటే కుదరదని వార్నింగ్ ఇచ్చింది. ప్లేయర్లంతా కలిసి ట్రావెల్ అయితేనే టీంలో బాండింగ్ కూడా పెరుగుతుందని నమ్మింది. డ్రెస్సింగ్ రూమ్స్లోకి, గ్రౌండ్లోకి కూడా ప్లేయర్లు, ప్రియురాళ్లకు అనుమతి లేదని నిబంధనలు తీసుకొచ్చింది. ఒకవేళ ప్రాక్టీస్ సెషన్స్కు వచ్చినా హాస్పిటాలిటీ ఏరియా నుంచే చూడాల్సి ఉంటుంది. దీంతో గ్రౌండ్లో షో చేసే అవకాశం ఉండదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. గుర్తింపు పొందిన స్టాఫ్ మాత్రమే డ్రెస్సింగ్ రూమ్లోకి, గ్రౌండ్లోకి వెళ్లేలా బీసీసీఐ నిబంధనలు తీసుకొచ్చింది. స్టేడియంలో ఉండే సిబ్బంది సంఖ్యను కూడా తగ్గించింది. అదనంగా సపోర్టింగ్ స్టాఫ్ కావాలనుకుంటే ముందుగా బీసీసీఐ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిందే. మ్యాచ్ రోజున ప్రాక్టీస్ సెషన్ను బీసీసీఐ బ్యాన్ చేసింది. గతంలో మ్యాచ్ రోజున కూడా ప్లేయర్లు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. పిచ్ క్వాలిటీని కాపాడేందుకు, రెండు జట్ల విషయంలో పారదర్శకంగా ఉండేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. చివరి నిమిషంలో పిచ్ను మార్చేశారనే ఆరోపణలు రాకూడదని కూడా బోర్డు ఆలోచించినట్టు ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మ్యాచ్ రోజున ప్లేయర్లకు ఫిట్నెస్ టెస్టులు చేయడం పైన బీసీసీఐ నిషేధం విధించింది. సాధారణంగా మ్యాచ్ రోజున గ్రౌండ్లో ప్లేయర్ల యాక్షన్ను బట్టి కూడా తుది జట్టుపై చర్చ జరిగేది. అలా ఫైనల్ 11పై అనవసర డ్రామాలు ఉండకూడదని బీసీసీఐ షరతులు పెట్టినట్టుగా కనిపిస్తోంది. ప్రాక్టీస్ విండోలో రెండు జట్లకు వేరువేరు పిచ్లు కేటాయిస్తారు. ఒక జట్టుకు కేటాయించిన పిచ్ను మరో జట్టు వినియోగించుకోవడానికి ఇప్పుడు వీల్లేదు. ఒక జట్టు ముందుగానే ప్రాక్టీస్ చేసినప్పటికీ ఆ పిచ్పై మరో జట్టు ప్రాక్టీస్ చేయకూడదు. మెయిన్ పిచ్పై హోమ్ జట్టు కూడా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉండదు. ప్రాక్టీస్ సమయంలో రేంజ్ హిట్టింగ్ కోసం 2 నెట్స్, సైడ్ వికెట్ అందుబాటులో ఉంటాయి. ఓపెన్ నెట్లకు కూడా బీసీసీఐ అనుమతించడం లేదు. ఎల్ఈడీ బోర్డుల ముందు ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ కూర్చోవడంపై నిషేధం విధించారు. మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్లకు వాటర్ బాటిళ్లు, టవల్స్ అందించే వాళ్ళు మాత్రం ఎల్ఈడీ బోర్డుల దగ్గర కూర్చోవడానికి అనుమతి ఉంటుంది. పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ హోల్డర్లు ఆ క్యాపులను కనీసం 2 ఓవర్ల పాటైనా పెట్టుకోవాలి. విజువల్స్ను బ్రాడ్కాస్టర్లు కవర్ చేసేందుకే బీసీసీఐ ఈ నిబంధనను తీసుకొచ్చింది. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ టైంలో ప్లేయర్లు స్లీవ్లెస్ జెర్సీలు, ఫ్లాపీస్ వేసుకోవడంపై బీసీసీఐ నిషేధం విధించింది. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే తొలి తప్పు కింద మందలించి వదిలేస్తుంది. అదే పొరపాటును మళ్లీ చేస్తే జరిమానా తప్పదు. డిసిప్లిన్, డ్రెస్ కోడ్కు ప్రయారిటీ ఇవ్వాలని బోర్డు భావించింది. ఎవరైనా జెర్సీ నెంబర్ మార్చుకోవాలన్నా మ్యాచ్కు 24 గంటల ముందు బీసీసీఐకి సమాచారం ఇవ్వాల్సిందే. మొత్తంగా అనవసర వివాదాలకు అవకాశాలు ఇవ్వకూడదని బీసీసీఐ ఈ నిబంధనలు తీసుకొచ్చిందనే వాదన వినిపిస్తోంది. ప్లేయర్ల సేఫ్టీ కోసము కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా కొత్త రూల్స్పై క్రికెటర్లు ఎలా స్పందిస్తారనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.